దివ్య మరియు ప్రమోద్కి పెళ్ళయి ఒక్క నెలే అవుతుంది. అత్తగారింట్లో తన భర్తతో పాటు అత్తగారు ఆడబడుచు ఉంటారు. దివ్య పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యతలు మొత్తం తనపైనే పడతాయి. ఆ ఇంటికి ఒక్కగానొక్క కోడలు అవ్వడం వల్ల రోజంతా అందరికీ అన్నీ చేసి పెడుతూ ఉండేది. దివ్యా, నా టవలేది? నేను స్నానానికి వెళ్ళాలి. అయ్యో, ఇదిగోండి, ఎదురుగానే ఉందిగా. కోడలా, ఓ కోడలా, ఎక్కడున్నావే? టీ ఈరోజు తెస్తావా లేక రేపు తెస్తావా? తెస్తున్నా అత్తయ్య. రోజంతా అదితే ఇదితే అని చెప్తూనే ఉంటారు. ఈ ఇంటికి కోడల్ని కాదు, ఒక పెద్ద పని మనిషిని తీసుకొచ్చారు. రోజంతా పనులు చెప్తూనే ఉంటారు. పొద్దున్నుండి రాత్రి వరకు అన్నీ చేసి పెట్టాలి. ఇంతకంటే మా పొట్టింట్లో 100 రెట్లు సంతోషంగా ఉండేదాన్ని. కూర్చుని నేను ఆర్డర్ చేస్తే అమ్మ తెచ్చి అన్నీ నా దగ్గరే పెట్టేది. అంతా నా తప్పే. నాన్నగారి మాటలు విని ఇంటికి కోడలుగా వచ్చాను. లేదంటే ఆ కెనడాలో ఉన్న అబ్బాయిని చేసుకుంటే రాణిలా చూసుకునేవాడు. పైగా అబ్రాడ్లో ఉండే అవకాశం కూడా వచ్చేది. టీ తెస్తున్నావా లేదే కోడలా? వస్తున్నా అత్తయ్య. ఇదిగో తీసుకోండి. ఆ తర్వాత దివ్య కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ బాక్స్ కడుతూ ఉంటుంది. అప్పుడే ఆడపడుచు కిచెన్లోకి వచ్చి, వదినా, లంచ్ బాక్స్ రెడీ అయితే నాకు ఇచ్చేయి, కాలేజ్కి టైం అవుతుంది. ఆ నైనా, ఒక్క నిమిషం తీసుకో. నైనా టిఫిన్ బాక్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దివ్య రోజంతా అత్తగారి వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. కానీ లోపల దిగులుతో ఉంటుంది. ఈవిడ మహారాణి ఎప్పుడు పెళ్ళై అత్తగారింటికి వెళ్తుందో ఏంటో. అమ్మ చెప్పింది, తల్లి కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వు, తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని. కానీ తెలియట్లేదే ఎప్పుడు వెళ్తుందో ఏంటో. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. నైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. తనకి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. ఒకరోజు ఆదివారం నైనా ఫేస్ పైన బ్లీచ్ ప్యాక్ పెట్టుకుని బయటికి రాగానే అప్పుడే తన తల్లి కమల తనతో ఇలా అంటుంది, అరే వా నా బంగారు తల్లి, నీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావో. నీ ముఖాన్ని అందంగా పెట్టుకో అమ్మా, మంచి మంచి సంబంధాలు వస్తాయి. మంచి సంబంధాలా? ముందు ముందు ఇది కూడా నాలా పని మనిషి అవుతుంది. ఆశా అక్క నైనా గురించి ఒక మంచి సంబంధం తెచ్చిందిరా. ఎల్లుండి అబ్బాయి వాళ్ళు వస్తున్నారట్రా. ఏంటి, నిజంగానా అమ్మా? నా చిట్టి చెల్లి పెద్దదైపోయిందా? అబ్బాయి వాళ్ళ? ఎంత మంచి మాట. ఇక నైనా పెళ్ళి అయిపోతుంది. మంచి విషయమే. అట్లీస్ట్ దీన్నైనా వదిలించుకోవచ్చు. నా పని కూడా తక్కువ అవుతుంది. కాసేపటి తర్వాత నైనా ముఖం కడుక్కుని చూడగానే ముఖం మీద ఎర్రటి పింపుల్స్ వస్తాయి. తను అరుస్తూనే బాత్రూంలో నుంచి బయటికి వస్తుంది. ఓ నో, నా ముఖం ఏమైందో చూడండమ్మా. సర్వనాశనం. ఎల్లుండి నిన్ను చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారే, నువ్వేమో నీ ముఖం అంతా పాడు చేసుకున్నావు. అయ్యో, అబ్బాయి వాళ్ళు నిన్ను ఇలా చూస్తే ఏమంటారో. ఓ గాడ్, ఏం చేద్దాం ఇప్పుడు? మీరేం టెన్షన్ పడకండి. బ్లీచ్ నుండి ఎలర్జీ అయింది. నేను ఇప్పుడే తన ముఖం మీద ముల్తానీ మిట్టి పెడతాను. దాంతోపాటే ఐస్ పెడతాను. రేపటి వరకు తగ్గుతుంది. ఆ తర్వాత దివ్య ముల్తానీ మిట్టి ప్యాక్ నైనీ ఫేస్ మీద పెడుతుంది. తన గదికి వెళ్ళి వాళ్ళమ్మకి కాల్ చేసి చెప్తుంది, ఓఫో అమ్మా, మంచి కోడల్లా డ్రామా చేయడం ఇక నా వల్ల కాదు. పైగా నువ్వు చెప్పావా మా ఆడపడుచు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నాదే రాణివాసమని? కానీ పెళ్ళై 4 నెలలైనా ఇది ఇంకా ఇక్కడే పడుంది. పైగా నా మేకప్ కిట్ కూడా ఇచ్చాను, అది అందంగా మారి త్వరగా పెళ్ళవుతుందని. ఇదంతా ఎప్పుడవుతుందో ఏంటోనమ్మా. అయ్యో నా బంగారు తల్లి, అక్కడికి వెళ్ళి ఎంత పని చేస్తున్నావో. నువ్వేం టెన్షన్ పడకు, నీ ఆడపడుచుకి త్వరగా పెళ్ళవుతుందిలే. సరే అమ్మా, ఇక నేనుంటాను. ఆ మహాతల్లి ముఖం కడిగి మంచిగా అయిందో లేదో చూడాలి. దివ్య చూడ్డానికి వెళ్ళగానే నైని ముఖం పూర్తిగా మంచిగా అయిపోతుంది. థ్యాంక్ యూ వదినా, నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది. నా ప్రియమైన నైనా, ఇక చూడు, ఎల్లుండి నిన్ను ఎలా రెడీ చేస్తానో. అబ్బాయి వాళ్ళు రాగానే నిన్ను చూస్తూనే ఉండిపోతారు. ఆ రోజు రానే వస్తుంది, అబ్బాయి వాళ్ళు చూసుకునే రోజు. ఆ రోజు దివ్య ఉదయాన్నే లేచి ఇల్లు క్లీనింగ్లో ఉంటుంది. రాము, త్వరగా వెళ్ళి సోఫా కవర్స్, టేబుల్ కవర్స్, బెడ్షీట్లన్నీ మార్చేసేయి. ఇంకా కిటికీ డోర్లు అన్నీ దులిపేసేయి. ఒక్క బూజు కూడా కనపడకూడదు నాకు. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా నిద్రలేస్తారు. నువ్వింత ఉదయాన్నే ఎందుకు లేచావు? ఇంత అర్జెంటుగా కార్ఖానా నుండి రాముని ఎందుకు పిలిపించావు? ఏంటండి, ఇవాళ నా ప్రియమైన ఆడబడుచుని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా. ఇక వాళ్ళకి ఏదీ తక్కువగా కనపడకూడదు. అందుకే రాముని నాకు హెల్ప్ చేయడానికి రమ్మన్నాను. వాడు ఈరోజు ఇక్కడే ఉంటాడు. మేము చాలా అదృష్టవంతులం కోడలా, నువ్వు ఈ ఇంటికి రావడం వల్ల. నిజంగా వదినా, వదినంటే మీరే. అరే నైనా, నువ్వెందుకు ఇంత త్వరగా లేచావు? నువ్వు నిద్రపో.
అప్పుడే ఫ్రెష్గా ఉంటావు. అప్పుడే ముఖం మీద గ్లో వస్తుంది. పనంతా చేసి నైనాకి ఒక మంచి శారీ కట్టి మేకప్ చేసి తయారు చేస్తుంది. తనకన్నీ అర్థమయ్యేలా చెప్తుంది. క్వశ్చన్స్కి ఏమేం ఆన్సర్స్ ఇవ్వాలో అన్నీ చెప్తుంది. టైంకి అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేస్తారు. దివ్య వాళ్ళ ముందు ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఇలా అంటుంది, తీసుకోండి, ఇవన్నీ నైనానే స్వయంగా చేసింది. తను చాలా టాలెంటెడ్. పొద్దున్న 5 గంటలకు లేచి తయారు చేసింది. ఫుడ్ అయితే చాలా బాగా చేస్తుంది. ఆహా, నిజంగా ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయమ్మా. అది నైనా మీ గురించి ఏదైనా చెప్పండి. మీకు ఏమిష్టమో ఏం లేదో. ఆ తర్వాత నైనా దివ్య ఏం చెప్పిందో అదే చెప్తుంది. అది మా అమ్మ వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవన్నీ నాకు ఇష్టం. అండ్ పెళ్ళయ్యాక అత్తగారి వాళ్ళకి ఏం నచ్చుతుందో నాకు కూడా అదే నచ్చుతుంది. నిజంగానా? ఎంత సంస్కారమో. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతారు. దివ్య తన రూమ్లోకి వెళ్ళి తన తల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా, ఫైనల్లీ మ్యాచ్ ఫిక్స్ అయింది. అబ్బా, నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. ఆ తర్వాత దివ్య పంతులకి డబ్బులిచ్చి అదే నెలలో ముహూర్తం పెట్టమని చెప్తుంది. పండితుడు అలాగే చేస్తాడు. ఆ తర్వాత దివ్య ఆనందానికి అంతే లేదు. ఇక తను ఆనందంగా అన్ని పనులు తన మీద వేసుకుంటుంది. నైని షాపింగ్ నుంచి తన పార్లర్ వరకు, మెహందీ నుండి డీజే వరకు అంతా మాట్లాడేస్తుంది. దివ్య ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని చోట్ల ఆడపడుచుతోనే ఉంటుంది. మరుసటి రోజు నైని పెళ్ళైపోతుంది. పెళ్ళైన 2 రోజుల తర్వాత దివ్య దిగులతో తన గదిలో కూర్చుంటుంది. అప్పుడు తన భర్త ప్రమోద్ ఇలా అంటాడు, ఏమైంది దివ్య, ఎందుకలా ఉన్నావు? ప్రమోద్, నేనెప్పుడు అనుకునేదాన్ని నైనికి త్వరగా పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోవాలని. కానీ ఇప్పుడు తను వెళ్ళిపోయాక తను లేకుండా ఈ ఇల్లు చాలా ఖాళీగా ఉంది. నా సొంత చెల్లెలు వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఆ తర్వాత ప్రమోద్ నవ్వుకుంటూ తనని హత్తుకుంటాడు. అంటారు కదా, ఎవరి వాల్యూ అయినా వాళ్ళు వెళ్ళిపోయాకే తెలుస్తుందని. దివ్యతో కూడా ఇలానే అయింది. నైని పెళ్లి తర్వాత తనకి తన ఆడపడుచు విలువ తెలుస్తుంది. బిలాస్పూర్లో సతీష్ అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా మరియు మర్యాదగా ఉండేవాడు. పక్కింట్లోనే అతని చిన్న తమ్ముడు రాజేశ్వర్ ఉండేవాడు. అతను కూడా పాల వ్యాపారమే చేసేవాడు. రాజేందర్ చాలా కోపిష్టి మరియు చాలా దుర్మార్గుడు. నాన్నగారికి ఏమనిపించిందో ఏంటో ఒక ఆవుని సతీష్కి ఇచ్చేశారు. అలా చేయకపోతే ఈ ఊరి మొత్తంలో నేనొక్కడే పాలమ్మేవాణ్ణి. సతీష్ చాలా మంచి వ్యక్తి. మనసు పెట్టి పనిచేస్తూ అతని కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు. కానీ రాజేందర్ చాలా కోపస్థుడు మరియు అతను అందరి పట్ల చెడు కోరుకునే వ్యక్తి. ఏరా రాజేందర్, పాలమ్మి వచ్చేసావా? అన్నయ్య, వచ్చేసాను. నీ ఎదురుగానే ఉన్నాగా, కనిపించట్లేదా? ఎందుకురా ఎప్పుడు కోపంగా ఉంటావు? అప్పుడప్పుడు శాంతంగా కూడా మాట్లాడు. నాకు రాదు శాంతంగా మాట్లాడడం. నేను వెళ్తున్నా. ఇవాళ నన్ను మున్ని స్కూల్కి పిలిచారు. అవునా, సరే సరే. రాజేందర్కి అతని అన్నయ్య అంటే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా నాన్న అన్నయ్యనే పొగిడేవారు. ప్రతిసారి అతని వైపే మాట్లాడేవారు. అతనిలో అంత విశేషం ఏముందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సతీష్ అతని భార్య నీతూ మరియు 2 పిల్లలతో ఆనందంగా జీవిస్తుంటాడు. సతీష్ యొక్క ఆనందమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని చూసి రాజేందర్ జీర్ణించుకోలేకపోతుంటాడు. వచ్చారా హడావిడిగా పనిచేసి? ఎక్కడికెళ్లారు పొద్దున్నుంచి? నీకెందుకే, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఇంటికి రాగానే మొదలు పెడతావు. చూడండి, నాతో మీరిలా గట్టిగా మాట్లాడితే అస్సలు బాగోదు. ముందే చెప్పేస్తున్నా. నా బుర్ర తినడం ఆపు. నాకు తలనొప్పిగా ఉంది. మీతో మాట్లాడడమే తప్పు బాబు. ఇదంతా కాదు కానీ మన పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ మీ రాబడి మాత్రం ఎక్కడిదక్కడే ఉంది. అలా అయితే ఇల్లు గడవడం చాలా కష్టం. మరేం చేయనే? దొంగతనం చేయనా? కన్నాలు వేయనా? అరే, దొంగతనం చేయమని ఎవరన్నారు? కేవలం పాలు అమ్మితే సరిపోదంటున్నా. సతీష్ బావుగారిలాగా పొలం పనులకు కూడా వెళ్ళండి. అప్పుడే మనకి 4 డబ్బులు మిగులుతాయి. ఇంత ఎండలో నేను చేయలే నా పని. ఎండలో పనిచేసి ఆరోగ్యం పాడు చేసుకోమంటావా ఏంటి? మీ అన్నయ్యని చూడండి, వయసులో మీకంటే పెద్దవారు, కానీ ఎంత కష్టపడతారో. మీరు కూడా ఆయనలాగా ఉండటానికి ఎందుకు ప్రయత్నించరు? ఇద్దరూ అన్నదమ్ములే, కానీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. చాలు చాలు, నీ నుండి వినడమే మిగిలిపోయింది. అందరిలాగా నువ్వు కూడా ఆ సతీష్ని పొగడ్డం మొదలుపెట్టావా? నీకు వాడు అంత బాగా నచ్చితే నువ్వు కూడా వాడి దగ్గరికే వెళ్ళి ఉండవే. ఏం మాటలు మాట్లాడుతున్నారండి మీరు? ఏది ఆలోచించరు, అర్థం చేసుకోరు.
నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఆ సతీష్ అన్నగారిలో ఏం చూసిందో నా పెళ్ళం. ఇక ఏదోటి ఆలోచించాల్సిందే. రాజేందర్ రాత్రంతా కూర్చుని అతని ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తూ ఉంటాడు. నా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి? తక్కువ సమయం ఎక్కువ డబ్బులొచ్చేలా ఏం చేయాలి? అప్పుడతనికి దొంగతనం చేసే ఆలోచన వస్తుంది. దొంగతనం? ఇది మంచి ఐడియా. రేపు పాలు వేయడానికి అందరిళ్ళకి వెళ్ళినప్పుడు అందరింట్లో నుండి ఏదో ఒకటి దొంగతనం చేసి తీసుకొచ్చేస్తా. మరుసటి రోజు పొద్దున్నే పాలు పితికాక రాజేందర్ అందరిళ్లల్లో పాలు ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరింటి నుండి ఏదో ఒకటి చిన్న చిన్న వస్తువులు మెల్లగా దొంగతనం చేసి వాటిని బజార్లో అమ్ముకునేవాడు. కేవలం 300లేనా? ఈ పని చేస్తే ఎక్కువ లాభాలు రావట్లేదు. ఒకరోజు రాజేందర్ పాలు అమ్మి తిరిగి వస్తున్నప్పుడు అతని దృష్టి సతీష్పై పడుతుంది. ముఖియా అతని నుండి పాలు తీసుకుంటూ ఇలా అంటాడు. సతీష్, భలే ఉందిరా. నువ్వు చాలా మంచి పాలు అమ్ముతున్నావు. మా ఇంట్లో అయితే అందరూ నీ పాలని పొగుడుతూనే ఉన్నారు. అవునండి, నా దగ్గర అసలు కల్తీ ఉండదు. నాకు కల్తీ చేయడం అసలు ఇష్టం ఉండదు. ఇక నా ఆవు తెలుసు కదా, మా నాన్నగారి ఆశీర్వాదం మాపై ఉందనుకోండి. నిజం చెప్పావురా. సరే, ఇక నేను వెళ్తాను. రేపు కూడా నా కోసం 2 లీటర్ల పాలను తీసిపెట్టు. అలాగే అండి, తప్పకుండా. రాజేందర్ దాక్కుని ఇద్దరి మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే అతని మైండ్లో ఒక ఐడియా వస్తుంది. అతను సంతోషంగా ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి సతీష్ పిండి తీసిన పాలల్లో చనిపోయిన ఎలకని వేసేస్తాడు. ముఖ్య పాలు తీసుకోవడానికి రాగానే పాలు వేస్తుండగా ఆ గిన్నెలో చనిపోయిన ఎలుక వస్తుంది. దాన్ని చూడగానే సర్పంచ్కి చాలా కోపం వస్తుంది. సతీష్, ఏంటిది? నిన్ననే నేను నీ పాలను పొగిడాను, ఇవాళ దీనిలో ఏంటిది? ఏంటిదంతా? అది నాకు తెలియదండి. అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో. నేను పాలు పైన మూత పెడతాను. ఇవాల్టి నుండి నీ ఇంటి నుండి నాకు పాలు రాకూడదు, అర్థమైందా? అలానే రాజేందర్ సతీష్ పాల నుండి సగం పాలు తీసేసి మిగతా వాటిలో నీళ్లు పోసేసి ఆ తర్వాత దానిలో బల్లి, ఎలక, పురుగులు వేసేసేవాడు. దీంతో సతీష్కి మెల్లమెల్లగా కస్టమర్స్ తగ్గిపోయి రాజేందర్కి కస్టమర్స్ పెరిగిపోతారు. రాజేందర్ మొదట అతని పాలను అమ్ముకుని వచ్చి మళ్ళీ సతీష్ నుండి దొంగిలించిన పాలను బజార్లో అమ్ముకుని చాలా లాభాలు సంపాదిస్తాడు. నేను వాడి కస్టమర్స్ని చాలా వరకు తగ్గించాను, కానీ నేను ఇంకా ఏదైనా ఆలోచించాలి. దాంతో వాడు కొద్దిమంది కస్టమర్స్ కూడా నా దగ్గరికే రావాలి. ఇప్పుడైతే ఇక నా దగ్గర ఒకటే దారుంది. నేను అది కూడా చేస్తాను. నా ఈ ఐడియా పనిచేస్తే ఈ ఊర్లో ఏకైక పాల వ్యాపారిని నేనే అవుతా. అప్పుడందరూ నా దగ్గరికే వస్తారు. మరుసటి రోజు రాజేందర్ పొద్దున్నే లేచి సతీష్ పాలల్లో విషం కలిపేసి వచ్చేస్తాడు. అది తెలియని సతీష్ కస్టమర్స్ అందరికీ పాలు పోయడానికి వెళ్తాడు. అవి తాగ్గానే కొంతమంది వెంటనే చనిపోతారు, ఇంకొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. అందరూ అతని ఇంటిపైకి వెళ్ళి గొడవ చేసి అతని ఇంటిపై పెద్ద పెద్ద రాళ్లు వేస్తారు. అరే ఆగండి, ఏమైంది? ఏం జరిగింది? సతీష్ ఇంటి బయటికి రాగానే అందరూ అతన్ని పట్టుకుని కొడతారు. కాసేపట్లో పోలీసులు కూడా అక్కడికి వచ్చి సతీష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పుడే సతీష్ భార్య నీతూ మరియు పిల్లలు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు నీతూ పోలీసులతో ఇలా అంటుంది. ఆగండి, నా భర్త నిర్దోషి, ఆయన ఏం చేయలేదు సార్. కానీ పోలీసులు ఆమె మాట అస్సలు వినరు. అందరూ ఏడుస్తూ ఉంటారు. ఒకరోజు నీతూ ఇలా అనుకుంటుంది. మా ఆయన్ని జైలుకి పంపించడం వల్ల ఎవరికి లాభం అయి ఉంటుంది? అప్పుడు నీతూ దృష్టి రాజేందర్పై పడి అతనిపై ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఇప్పుడు ఊర్లో రాజేందర్ ఒక్కడే పాల వ్యాపారి. అతనిప్పుడు చాలా బాగా సంపాదిస్తూ ఉంటాడు. ఆ సతీష్ జైల్లో ఉండడం వల్ల నాకు ఎంత లాభం వస్తుందో. నా ఆదాయం డబుల్ అయిందే. రాజేందర్ ఇప్పుడు చాలా ఖర్చులు చేస్తూ ఉంటాడు. అతని దగ్గర బాగా డబ్బులుంటాయి. ఇప్పుడు చెప్పవే, నేను సతీష్ కంటే బాగా సంపాదిస్తున్నానా లేదా? చూడు చూడు ఎంత సంపాదించానో. ఇలానే సంపాదిస్తే నేను కొద్ది రోజుల్లోనే మనకి ఒక కొత్త ఇల్లు కొనేస్తాను, పెద్ద ఇల్లు. అవునండి, ఇది అద్భుతమే. ఇప్పుడు మీరు కూడా బాగా సంపాదిస్తున్నారు. ఇంతకుముందు డబ్బు సరిపోక నేను పుట్టింటికి వెళ్ళలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఒకసారి వెళ్ళిరానా అండి? వెళ్ళవే. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండిరా. మరుసటి రోజు పూర్వి నీతూ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అక్క, నేను కొద్ది రోజుల కోసం మా పుట్టింటికి వెళ్తున్నా. మీరు కొంచెం మా ఆయనకి వండి పెడతారా? పూర్వి, తప్పకుండా.
అది కూడా చెప్పాలా ఏంటి? రాత్రికి నీతూ రాజేందర్ కోసం భోజనం తీసుకుని వచ్చి చూసేసరికి రాజేందర్ మద్యం మత్తులో ఉంటాడు. మీరేంటి వదినా ఇక్కడ? భోజనం తీసుకొచ్చా. అక్కడ పెట్టేయండి. అలానే ఒక మాట అడగనా? మీకు పిల్లలకి సతీష్ అన్నయ్య బాగా గుర్తొస్తుంటాడు కదా. అన్నయ్యని జైలుకి ఎవరు పంపించారో తెలుసా? నేనే. నువ్వా? అవును, మీరు కరెక్ట్గానే విన్నారు, నేనే. కానీ ఎందుకు? నేనే అతని పాలల్లో విషం కలిపాను. వాడు జైలుకి వెళ్తే నాకు లాభమే లాభం. ఆ తర్వాత మత్తులో రాజేందర్ మంచంపై పడుకుండిపోతాడు. నీతూ ఆ ఇంట్లో నెతుకుతూ ఉండగా ఆమె దృష్టి పాయిజన్ బాటిల్పై పడుతుంది. అంటే రాజేందర్ ఈ విషయాన్నే పాలల్లో కలిపాడన్నమాట. మద్యం మత్తులో నిజాన్ని బయట పెట్టేశాడు. కానీ రేపొద్దున్నే ఊరి వాళ్ల ముందు మాట మార్చేస్తాడు. నేను ఆధారాలతో ఈ ఊర్లో విషయం అమ్మేవాడిని పట్టుకోవాలి. మరుసటి రోజు నీతూ ఆ విషం అమ్మేవాణ్ణి కలుస్తుంది. ఆ తర్వాత ఊరి వాళ్ళందర్నీ వెంట పెట్టుకుని సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్తుంది. రాజేందర్ కూడా అక్కడికొస్తాడు. కానీ సతీష్ని ఎవరు ఇరికించారు? మా ఆయన్ని ఇరికించింది ఇంకెవరో కాదు, ఈ రాజేందరే. కానీ వీడు సతీష్ చిన్న తమ్ముడు కదా, వాడెందుకు అలా చేస్తాడు? రండన్నా, మీరు ముందుకొచ్చి చెప్పండి. ఈ విషం బాటిల్ మీ నుండి ఎవరు తీసుకున్నారు? ఈ విషం బాటిల్ నా నుండి రాజేంద్రే తీసుకెళ్లాడు. సర్పంచ్ గారు, రాజేందర్ ఈ విషం కొనుక్కున్న మర్నాడే ఈ సంఘటన జరిగింది. రాజేందర్, ఏం చెప్తుంది నీతో? ఇదంతా నిజమేనా? నన్ను క్షమించండి సర్పంచ్ గారు. ఎక్కువ డబ్బు కావాలనే దురాశతో నా సంపాదన బాగుండాలని ఇదంతా చేశాను. తక్షణమే ఈ రాజేందర్ని జైలుకి పంపించాలి. ఆ సతీష్ని విడిపించి గౌరవంగా తిరిగి ఊరికి తీసుకురావాలి. ఇకపైన ఈ ఊర్లో ఎవరు విషాన్ని అమ్మకూడదు. ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. ఆ తర్వాత రాజేందర్ని అరెస్ట్ చేస్తారు మరియు సతీష్ని గౌరవంగా ఊరికి తీసుకొస్తారు. ఊరి వాళ్ళందరూ సతీష్ని క్షమాపణలు అడిగి తిరిగి సతీష్ నుండి పాలు కొనడం మొదలు పెడతారు. Thanks for watching.